టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు తన అందచందాలతో సినీ పరిశ్రమను ఒక ఊపు ఊపిన హీరోయిన్ రాధగారి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అతిలోక సుందరి శ్రీదేవితో సమానంగా సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి బెస్ట్ ఫ్రెండ్గా మరింత క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె తెలుగు, తమిళ భాషా చిత్రాల్లో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే కెరియర్ పీక్స్లో ఉండగానే ఇండస్ట్రీకి దూరమైన రాధ ఆ తర్వాత వైవాహిక బంధానికి పరిమితమయ్యారు. మధ్యలో ఆమె కూతురు కార్తీక హీరోయిన్గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ సరైన సక్సెస్ అందుకోలేదు. కొన్ని చిత్రాల్లో నటించి 2023లో పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఇకపోతే రాధగారి విషయానికి వస్తే పెళ్లి తర్వాత తన భర్త వ్యాపారాలు చూసుకుంటూ బిజీగా ఉండగా ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా చాలా బరువు పెరిగిపోయి బుల్లితెర కార్యక్రమాల్లో ప్రసారం అవుతున్నటువంటి కొన్ని డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ మధ్య హీరోయిన్ రాధగారి పుట్టినరోజు జరుపుకున్నారు. ఆ సందర్భంగా ఆమెకు చెందిన పలు విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగానే రాధగారి ఆస్తుల విలువ ఎంత ఉంటుందని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. అసలు విషయంలోకి వెళ్తే రాధగారి భర్త ఎన్నో వ్యాపార రంగాల్లో కొనసాగుతున్నారు. వీరికి ఇండియాలోనే కాకుండా దుబాయ్లో కూడా హోటళ్లు బిజినెస్లున్నాయి. రాధ కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి ఎన్నో ఆస్తులను కూడబెట్టింది. అలా తన భర్త సంపాదనతో పాటు తన సంపాదన మొత్తం కలిపి సుమారుగా 400 కోట్లకు పైగా ఆస్తిపాస్తులున్నాయని సమాచారం. ఏది ఏమైనా అప్పట్లోనే ఆ రేంజ్లో ఆస్తులు కలిగి ఉన్న హీరోయిన్గా కూడా రాధగారు రికార్డు సృష్టించింది. ఇక రాధగారి విషయానికి వస్తే 1966 జూన్ 3న తిరువనంతపురం, కేరళలో జన్మించింది. భారతీరాజా గారి దర్శకత్వంలో ఇండస్ట్రీ రంగప్రవేశం చేసిన ఈమె 1980లో తన అద్భుతమైన నటనతో సినీ ఇండస్ట్రీని ఉర్రూతలూగించింది. రజనీకాంత్ గారు, శివాజీ గణేశన్ గారు, కమల్ హాసన్ గారు వంటి స్టార్ హీరోలతో నటించిన ఈమె తెలుగులో గోపాలకృష్ణుడు అనే సినిమాతో అరంగేటం చేసింది. ఇక ఆ తర్వాత అత్తకు తగ్గ అల్లుళ్ళు, జల్సారాయుడు, చండశాసనుడు, ఆయుధం, పందిరి మంచం, అడవి దొంగ, రాక్షసుడు, నాగు, గూండా, వసంతగీతం, ఆదర్శవంతుడు ఇలా పలు చిత్రాల్లో నటించిన ఈమె కెరియర్ పీక్స్లో ఉండగానే ప్రముఖ వ్యాపారవేత్త రాజశేఖర్ నాయర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత వీరికి కార్తీక్ నాయర్, విఘ్నేష్, తులసి నాయర్ అనే ముగ్గురు పేర్లు కూడా జన్మించారు. ఇక కార్తీక్ నాయర్ నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాతో అరంగేటం చేసిన ఈమె ఆ తర్వాత జీవా హీరోగా నటించిన రంగం సినిమాతో పేరు సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదట తమిళ్లో తీసి తెలుగులో డబ్బింగ్ చేశారు. ఇక 2023 నవంబర్ 19న ప్రముఖ బిజినెస్ మ్యాన్ రోహిత్ మేనన్తో 7 అడుగులు వేసి ఇండస్ట్రీకి దూరమైంది కార్తీక.